ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ప్రేమైన సోదరి సహోదరులారా, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, మరియు కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపాసత్య సంపూర్ణుడమైన యేసయ్య మీరు దేవాది దేవుడై ఉన్నప్పటికీ పాపులమైన మా మధ్య నివసించటానికి, మమ్మలను రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు. ప్రభువా, అందుకు వందనాలు. ప్రభువా, మేము మీకు విధేయులమై నిత్యము మిమ్మల్ని వెంబడించే భాగ్యమును మాకు దయచేయండి. ఆమెన్.